పై ఒక వర్గం చేస్తున్న అసత్య ప్రచారాలు వట్టి నిరాధారమైనవని దానం నాగేంద్ర అన్నారు. బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న వార్తలపై వి హనుమంతరావు తన నివాసంలో మౌన దీక్ష చేపట్టారు. హత్య చేత దానం నాగేంద్ర దీక్ష విరమింపజేశారు. బీఆర్ఎస్ పార్టీనే బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుందని, అదే మాట చెప్పి తాను పార్టీలో నుంచి బయటకు వచ్చానని దానం చెప్పారు. సిద్ధాంతానికి కట్టుబడి పదవులు వచ్చినా రాకపోయినా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి హనుమంతరావు అని దానం నాగేంద్ర అన్నారు. ఈ సోషల్ మీడియాలో ఏదైతే అప్డేట్ ఏందో దాన్ని మొత్తం కూడా డిలీట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో ఈ సోషల్ మీడియా ద్వారా వారి యొక్క ఇమేజ్ని, వారి క్యారెక్టర్ని డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు ప్రధానంగా ఇవన్నిటికీ మూల కారణం ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ. కాబట్టి ఆ నమస్తే తెలంగాణ మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పని మాటల్ని చెప్పినట్టుగా చిత్రీకరించి చేసినటువంటి దీన్ని మేము అవసరమైతే డిఫమేషన్ సూట్ కూడా మేము తప్పకుండా వారి మీద వేస్తాం. నేను మాట్లాడనటువంటి ఒక భాష లేదు, ఏమి లేదు. దీన్ని ఎవరు దీని వెనకాల ఉన్నారు? బీజేపీ దీన్ని నిన్నటి నుంచి వైరల్, అన్ని దగ్గర వైరల్, అన్ని సోషల్ మీడియాలో పెట్టేసి హనుమంతరావు బీజేపీలో. నేను ఎన్నడు పోవాలి బీజేపీలో? జీవితాంతం కాంగ్రెస్, సత్య వరకు కాంగ్రెస్. బీజేపీ దగ్గరికి పోయేది లేదు, బీజేపీతో సంప్రదించేది లేదు. ఏ రాజీవ్ గాంధీ అయితే మద్దతుతో పార్టీలు దూరం పెట్టిండు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా అదే ఆలోచన, మాది కూడా అదే. దాని గురించి పొద్దుటి నుంచి ఈనాడు మౌనవ్రతం ఎందుకు పెట్టినామంటే ప్రజలకు తెలవాలి. ఎంతమందికి అని చెప్పాలి? ఏమనుకుంటారా నువ్వు బీజేపీలో పోతున్నా అంటే ఏం జవాబు చెప్పాలి? ఎంతమందికి చెప్పాలి?